ప్రత్యేకంగా ఈరోజు మన ఈ వాడలో దేవుని పరిచర్య జరుగుతుందంటే దేవుడి చేసే అద్భుత కార్యములు ఎన్నో ఉంటాయి. అందులో ఇదొక భాగం. గ్రాండ్ క్రిస్మస్ దేవుడు ఈ లోకమునకు జన్మించినటువంటి విధానంలో గ్రాండ్ క్రిస్మస్ అని మనం జరుపుకుంటున్నాం. ఇప్పుడు మన వాక్యం చదువుకున్నాం. దేవుడు కన్యక మరియ గర్భమందు జన్మిస్తాడని చెప్పి దేవదూత మరియతో చెప్పిన ప్రకారం అతనికి యేసుక్రీస్తు అని ఇమ్మానుయేలు పేరు పెట్టబడును అని చెప్పిన విధానం కూడా బయలుపరిచి ఉన్నారు. ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ సందర్భంగా మన అయ్యగారు ఇక్కడ ఏర్పాటు చేసి అందరికీ తెలియజేస్తున్న విధానంకై వేలాది వందనాలు వారికి తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా యేసు జననం గూర్చి మీ అందరికీ తెలవాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రాండ్ క్రిస్మస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇక్కడ ఉన్నటువంటి వాడలో ఉన్న ప్రతి బిడ్డ కూడా యేసు జననం అంటే ఏంటి, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చిండు, ఆయన జన్మం ఎందుకు ధరింపజేసిండని చెప్పేసి అర్థం చేసుకునే రీతిగా ఫాస్టర్ గారు ఇక్కడ మన కథకి తెలియజేస్తున్నాడు. దానికి మనం ఎంతో సంతోషపడదాం. ప్రత్యేకంగా యేసు జననం గురించి మనం అందరూ కూర్చున్నాం కాబట్టి అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా కూడిన బిడ్డలందరికీ కూడా శుభాలు మరి ఆశీస్సులు దేవుని అనుగ్రహించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.